ఇక ఓట్ల గురించి మాట్లాడదాం. సో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన ఓటింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకి, ఆల్మోస్ట్ 1 అవర్ అవుతున్నది. సో అందుకే ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాలు కాబట్టి ఓటింగ్ కేంద్రాలకు పోవాలంటే బద్ధకం మనకి. ఒకవేళ లీవ్ ఇచ్చినా, ఆఫీసులు లీవ్ ఇచ్చినా కూడా ఇది సెలవు దినంగా పరిగణించి ఇంట్లోనే ఉంటారు తప్ప పోలింగ్ కేంద్రాలకు పోరు. ఏముంది ఓటేస్తే నా ఒక్క ఓటుతో గెలుస్తుందా, ఓటు వేయకపోతే ఎందుకు వేయాలి ఓటు, ఇగో ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. మళ్ళీ ఫోన్ దొరకంగానే ఫేస్బుక్లో, ఇన్స్టాలో, దీంట్లో వీడు అది చేయలేదు, వాడు ఇది చేయలేదు, వీడు దొంగ వాడు దొంగ అని మళ్ళీ పోస్టుల మీద పోస్టులు పెడుతుంటారు. ఓటు వేయనోడికి ఇవన్నీ మాట్లాడే అర్హత ఎక్కడిది చెప్పండి? ఓటే వేయని వాడికి దేశంలో ఉన్న సమస్యల గురించి, అవినీతి గురించి, ఇంకో దాని గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఉండదు. అందుకే ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి, డబ్బులు తీసుకోకుండా గల్లాబట్టి అడగండి. సో దయచేసి అందరూ కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అందరూ, ఆ వార్డుల్లో ఉన్న, డివిజన్లో ఉన్న అందరూ దయచేసి ఓటేయడానికి ప్రయత్నం చేయండి. ఓటేయండి, ప్రయత్నం కాదు. పట్నమా ఓటేయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో నేడు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్. రీపోలింగ్ అవసరమైతే రేపు, ఎల్లుండి రిజల్ట్స్. అందుకే రిజర్వ్ డే ఒకటి పెట్టుకున్నారు, క్రికెట్ మ్యాచ్ లెక్క. ఒకవేళ ఇలా వర్షం పడి మ్యాచ్ సగం అయిపోయింది అనుకో, రేపు దాన్ని కంటిన్యూ చేస్తారు కదా. సో అట్లనే ఒకవేళ ఇవాళ ఎలక్షన్స్లో ఏమైనా చిన్న తప్పులు జరిగితే రీపోలింగ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే రేపు పెడతారు, ఎల్లుండికి రిజల్ట్స్ అన్నింటికి ఇచ్చేస్తారు. మక్తల్ 6వ వార్డు ఎన్నిక వాయిదా పడ్డదట. 13వ తేదీన లెక్కింపు, 16వ తేదీన మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక. ఫటాఫట్ అయిపోతుంది. ఆ లోపుగా 16th లోపు ఎవరు గెలుస్తారో వాళ్ళందరూ ఆయా పదవుల్లో కొలువు తీరుతారనమాట. మొత్తం ఓటర్లు ఎంతమంది? ఇలా ఓట్లు వేసేటోళ్ళు, వేయాల్సిన వాళ్ళు 52,17,413 మంది ఉన్నారు. అంటే దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఉన్న ఓటర్లు 52,17,413 మంది. అందులో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. 25,49,750 మంది పురుషులు, 26,67,025 మంది మహిళలు. ఇండిపెండెంట్ అంటే ఇతరులు, అదర్స్ 638 మంది ఉన్నారు. ఎన్నికలు జరిగే డివిజన్లు, వార్డులు 2,981. పోలింగ్ కేంద్రాలు 8,191. బరిలో ఉన్న అభ్యర్థులు 12,944. పార్టీలు, ఇండిపెండెంట్లు అందరూ కలిస్తే 12,944 మంది తమ భవితవ్యాన్ని ఇవాళ డిసైడ్ చేసుకోబోతున్నారు. రాష్ట్రంలోని పురపోరుకు రంగం సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. సో దయచేసి కామెంట్ పెట్టండి, మీ పరిధిలో మీ ఎలక్షన్స్ జరుగుతున్న దగ్గర ఎట్లా ఉందన్నది. నాకు నేను ఎవరో చౌటుపల్లి నుంచి మా మిత్రుడు మెసేజ్ పెట్టిండు, ఓటుకు 10,000 ఇచ్చిరట నిన్న, ఇలా కూడా మళ్ళీ ఉందట. పొద్దుగాల మళ్ళీ అది కూడా ఉందట. ఒక్కో దగ్గర 20,000 ఇచ్చిరట. శంకరపల్లి అటు సైడ్ పోతుండే 30,000 అంటున్నారు కొన్ని చోట్ల. అసలు ఇక మందుకైతే ఇక దానికి ఇది లేదు, ఇక విచ్చలవిడిగా డ్రమ్ములలో పోసి తాగిస్తున్నారు. అట్లున్నది, నీళ్ళు తాగినట్టే ఉన్నది. నీళ్ళు కూడా అన్ని తాగమో అంతకంటే ఎక్కువ ఉన్నది మందు. మీ ఏరియాలో ఎట్లుందన్నది కామెంట్ పెట్టండి. రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీన నిర్వహిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల బయట వెబ్కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో BNSS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఓట్ల లెక్కింపు 13వ తేదీ అంటే రేపు, ఎల్లుండి. 16వ తేదీన కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎవరైతే మెజారిటీ గెలుస్తారో వాళ్ళు చేతులు ఎత్తితే ఆ మెజారిటీ సభ్యులు ఎన్నుకున్నది అక్కడ ఇదవుతుంది అనమాట. ఇప్పుడు అన్ని పార్టీ ఎలక్షన్స్ కాబట్టి కాంగ్రెస్ మెజారిటీ వస్తే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళు అవుతాడు. బీజేపీ అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఆల్రెడీ ఎవరు మేయర్ ఉండాలి, ఎవరు ఇది ఉండాలన్నది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఆ మేయర్గా ఉండాల్సిన వ్యక్తే, ఉంటాననుకున్న వ్యక్తి, అండ్ మున్సిపాలిటీస్లో మున్సిపల్ చైర్మన్ కావాలనుకున్న వ్యక్తి ఎక్కువ ఖర్చు పెట్టిండు. ఆ మిగతా వాళ్ళందరికీ 10, 15, 20 అట్లా ఇచ్చుకుంటూ పోయారు. ఎందుకంటే వాళ్ళే అనేది ముందే డిసైడ్ చేసుకున్నారు. మొత్తం 7 నగరపాలక సంస్థల్లోని 414 డివిజన్లకు, 116 పురపాలికల్లోని 2,582 వార్డులను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 2 డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవమైనవి. మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి చనిపోవడం వల్ల, ఆయన ఎవరో పాపం మహదేవప్ప సూసైడ్ చేసుకున్నాడు. బీజేపీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళనే అంటున్నారు. లేదు మాకే సంబంధం అని వీళ్ళు అంటున్నారు. మొత్తానికి అది ఎంక్వైరీలో తేలాలి. సో అక్కడ ఎలక్షన్ వాయిదా పడింది, ఎందుకంటే అభ్యర్థి చనిపోయిండు, పోటీ చేస్తున్న అభ్యర్థి. ఆ ఎన్నిక వాయిదా పడ్డది.
మిగిలిన 412 డివిజన్లు 2569 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,944 మంది బరిలో ఉన్నారు. 16,382 బ్యాలెట్ బాక్సులను ఉపయోగించబోతున్నారు. 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొనబోతున్నారు. సో ఇట్లా ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం జరిగిందట. ఇక వివరాలు వెల్లడిస్తున్న సిఐ కృష్ణ. చిత్రంలో స్వాధీనం చేసుకున్న వెండి ప్రతిమలు, మద్యం సీసాలు, ఇగో ఇవి ఉన్నాయిగా సిల్వర్, ఇవి ఇస్తున్నారట. మనిషికొకటి, ఇంటికొకటి ఇస్తున్నారట. ఇక ఓ దగ్గరనైతే అరతులం బంగారమే ఇస్తున్నారట. ఈ శంకరపల్లి ఇటు సైడ్ నిన్న పేపర్లో వచ్చింది. ఇగో కోరుట్లలో స్వాధీనం చేసుకున్న వెండి ప్రతిమలు, స్వీట్ బాక్సులట. ఇగో ఇవన్నీ అవే. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న మద్యం, ఇతర విలువైన వస్తువులను పోలీసులు మంగళవారం పట్టుకున్నారట. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఓ ఇంటిలో మద్యంతో పాటు వెండి వస్తువులు ఉంచిరట. ఈ మేరకు బీవై నగర్లోని డి సాయి ఇంట్లో తనిఖీ చేసిరట. 36 వెండి గణేశుడి ప్రతిమలతో పాటు కొంత నగదు, 48 మద్యం సీసాలు దొరికినాయట. 34వ వార్డులో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి పంపిణీ చేసేందుకు వీటిని తీసుకురమ్మన్నాడట. మద్యం, వెండి కానుకలతో పాటు ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని సందీప్, సాయి కుమార్, మధు, ప్రభాకర్ల పైన కేసు పెట్టిరట. కోరుట్లలో 500 వెండి ప్రతిమలు దొరికినాయట. దొరికితే దొంగ, దొరకకపోతే ఏదో ఆడ కొన్ని దొరికినాయి. దొరకనోడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తే కొన్ని కోట్లు, దాదాపుగా నేను ఎన్ని వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం జరిగిందో ఇది. ఒక్క 6 మున్సిపాలిటీస్లోనే, శంకరపల్లి, చేవెళ్ళ దగ్గర ఈ 6 మున్సిపాలిటీస్లోనే 250 కోట్ల ఇది జరిగిందట. అంటే అంత అంత ఖర్చు పెట్టిరట. ఇక ఓవరాల్ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల సంగతి. చలో ఇగో ఇట్లా రండి ఓటేయండి, ఓటర్లను ఆకర్షించేలా పోలింగ్ బూతుల్లో ఏర్పాట్లు చేసిరట. ఇగో సెల్ఫీ పాయింట్ కూడా పెట్టిరట. అంటే ఏదో కనీసం దీనికోసం అన్న వస్తారేమో అని. మధ్య ట్రెండ్ అయిపోయింది కదా, కనీసం ఈ సెట్ చూసాను, ఈ సెట్ దగ్గరకు వచ్చన్న ఓటేసిన అని చెప్పుకొని దాన్ని ఇన్స్టాలో పెట్టుకొని ఏదో రకరకాలుగా చేస్తారు కదా. అందుకే నర్సంపేట్ గవర్నమెంట్ స్కూల్లో గ్రీన్ సెల్ఫీ పాయింట్ ఒకటి పెట్టిరట. ఇగో కరీంనగర్ రేకుర్తిలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రం అట. మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకోవడానికి ఇట్లా రకరకాల కథలు పడితే తప్ప పోలింగ్ కేంద్రాలకు వచ్చే పరిస్థితి లేదు. పట్టణాల్లో అయితే 50% మించి పోలింగే నమోదు కాదు. సరే, ఇది పట్టణాలకి, కొంత గ్రామాలకి ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి కొంత 60-70% అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో అయితే 48, 49. మరి మిగతా 50% ఎక్కడ పోతారా వీళ్ళు అంటే సెలవు తీసుకొని ఇంట్లో పంతారు, బాటిల్ ముందర పెట్టుకొని. అది గవర్నమెంట్ ఇచ్చిన సెలవుని దాన్ని ఓటు కోసం అన్నది మర్చిపోయి ఈరోజు మాకు హాలిడే, మేము ఎందుకు ఓటేయాలి, వెకేషన్కి వెళ్ళిపోతుంటారు. ఇలా కొడంగల్లో ఓటేయబోతుండట ముఖ్యమంత్రి. ఆయన ఓటు ఆనే ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా కొడంగల్కి వస్తుండట. నిన్న మెదక్లో అర్ధరాత్రి ఉద్రిక్తత. గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త ప్రసాద్ను పరామర్శిస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. దయచేసి ప్రజలరా ఈ పార్టీల గొడవలకు పోకుర్రి. ఎందుకంటే ఇప్పుడు తన్నుకుంటే ఇబ్బందులు పడేది కార్యకర్తలు, లేకపోతే అక్కడ ఉన్న స్థానికులు. ఆ పై స్థాయిలో ఉన్న లీడర్లంతా కలిసే ఉంటారు. ఇవాళ ఈ పార్టీలో ఉంటారు, రేపు అవతల పార్టీలో ఉంటారు. ఏముంది అందులో? అప్పుడు మనం నోరేలా పెట్టాలి, ఎవరో ఇది వీళ్ళ కోసం మనం గొడవ పెట్టుకుంటాం కదరా అని. మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తట. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై అసత్య ప్రచారం నమ్మొద్దు, డీజీపీ శివధర్ రెడ్డి. నిన్న ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిందని పరిశీలనకు పోయినట. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం నుంచి పోలింగ్ బూత్లు పరిశీలిస్తుండా. నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు శివధర్ రెడ్డి గారు. ఆ ప్రెస్ మీట్లో ఇవన్నీ అంశాల గురించి మాట్లాడిండు. ఎలక్షన్స్, దాంతోపాటుగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఎట్లా తగలబడ్డది, కొంతమంది అపోజిషన్లు అంటారు ముఖ్యమంత్రి తగలబెట్టిండు అంటారు. మాకేం సంబంధం, అసలు అది అది విచారణ జరుగుతుందని వీళ్ళు అంటున్నారు. ఇట్లా నడుస్తున్నది వ్యవహారం. అర్బన్ ఓటింగ్ ఓన్లీ 40% అట. వై?
ఎందుకు అర్బన్ ఓటింగ్ ఓన్లీ 40%? మిగతా 60% ఏమవుతుంది? ఎందుకు ఓట్లు వేయట్లే? ఓట్లు వేయరు, మళ్ళీ సోషల్ మీడియాలో వాడు అట్లా వీడు ఇట్లా అట్లా ఇట్లా అని మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఏం ఉపయోగం దానివల్ల? ఎంత అసలు అందరూ ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఇట్లుంటుందా? చూసారు కదా ఇందాక, దేశం అట అవినీతిలో 91వ ప్లేస్లో ఉందట. 96 నుంచి 91కి వస్తే అదే గొప్ప విషయంగా చెప్తున్నారు పేపర్లు. మొదటగా అవినీతి వ్యతిరేక ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందట. కాంగ్రెస్ 10,000, బీఆర్ఎస్ 10,000, బీజేపీ 0 అట. ఎవరికి వేయాలో మీరే చెప్పండి. 0 ఏడ 0 బీజేపీ ఏడ 0 ఇచ్చింది చెప్పండి. బీజేపీ వాళ్ళు కూడా పంచుతున్నారు, ఏం ఇబ్బంది పడాల్సి. మొన్న మునుగోడులో బీజేపీ తరపునే కదా రాజగోపాల్ రెడ్డి పోటీ చేసింది బై ఎలక్షన్లో. ఎంత పంచిండు? బీజేపీ మారిపోయిందని. ఇంతకుముందులాగా ఏం లేదు, ఐడియాలజీలు సిద్ధాంతాలు, ఎవరికే సిద్ధాంతం లేదు, ఎవరికే సిద్ధాంతం లేదు, ఓన్లీ అధికారమే సిద్ధాంతం. ప్రతి పార్టీ అంతే, బీజేపీదైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా చివరికి కమ్యూనిస్టులదైనా మాకు 2 సీట్లు వస్తే బాగుండనుకునే దగ్గరనే ఉన్నారు తప్ప ఎవరికీ ఐడియాలజీ లేదు. మాది జగిత్యాల జిల్లా, మాకు రుణమాఫీ కాలేదు, మాది గల్ఫ్ ఇష్యూ, మమ్మల్ని పట్టించుకున్న వాడే లేడు, మాకు 1,60,000 లోన్ ఉన్నది, మాలాంటి వాళ్ళు 4,000 మంది రైతులు ఉన్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా. కూర్చోండి ఒకసారి, ఎంతమంది రైతులు ఉన్నారో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టండి. లేకపోతే కొంచెం అజిటేషన్ స్టార్ట్ అయితే ఏమన్నా కదలికి వస్తుంది అందరు కలిస్తే. మీరు వెళ్తున్నారా ఓటు వేయడానికి? నాకు ఈడ హైదరాబాద్లో ఉంది ఓటు, నాకు లేదాడ ఎక్కడ, అంటే మాది విలేజే కాబట్టి అక్కడ లేదు, హైదరాబాద్లోనే ఉంది. వైఆర్ యూ అగెన్స్ట్ బీజేపీ అట. ఇదే వచ్చింది మీతో లొల్లి. బీజేపీకి వ్యతిరేకంగా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడితే మీరు బీజేపీ వ్యతిరేకులు అంటారు, కాంగ్రెస్ అయితే మీ మధ్య కాంగ్రెస్కి లేవు బీజేపీకి ఫేవర్ అంటారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. బండి సంజయ్ని ఇంటర్వ్యూ ఎందుకు చేయలే అన్న కరీంనగర్లో, ఇయ్యలేదు ఆయన. ఆయన దగ్గరికి మేము వెళ్ళినాము, కలిసిండు. కలిసిన తర్వాత నేను హోము డిఫెన్స్ అవే ఇప్పుడు మాట్లాడను నేను అన్నాడు. మీరు ఏదైతే మీటింగ్లో మాట్లాడారో అదే విషయం చెప్పండి అన్నాడు. లేదు లేదన్న నేను ఇయ్యను అన్నాడు. వచ్చేసినాం మేము. చేయకపోవడం అంటే ఏమి ఉండదు బ్రదర్, అందరినీ చేస్తాం. అన్న ప్లీజ్ స్పీక్ అబౌట్ స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ అమౌంట్. చాలా దారుణం ఇది, 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అది ఇంతవరకు అడిగేటోడు లేడు. నువ్వు ఎవరికి వేస్తావు ఓటట? నీకే. అన్న రంగారెడ్డి జిల్లాలో రొక్కం ఇస్తే కానీ ఫైల్స్ కదలట్లేదట, అంతే కదా మరి. ఆంధ్రాలో మీలాంటి జర్నలిస్ట్ లేనందుకు సిగ్గేస్తుందన్న, ఉన్న అన్ని మీడియాలో పార్టీస్కి అమ్ముడు పోయినాయి, మా స్టేట్లో కూడా మీలాంటి జర్నలిస్ట్ రావాలి అని కోరుకుంటున్నా. ఎందుకు బ్రదర్, ఉన్నారుగా చాలామంది, ఏదో చేస్తున్నారు కదా అందరు కూడా. మరి అసలు ఏం లేకుండా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. అసలు ఆంధ్రప్రదేశ్లో వామో అది చాలా భయంకరంగా ఉంటుంది. పార్టీల సోషల్ మీడియాలే మామూలుగా ఉండయి, పొరపాటున ఎవడన్నా ఏమైనా మాట్లాడితే మొత్తం విరుచుకుపడడం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకా నయం ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణ కొంత బెటరు, పాలిటిక్స్ పరంగానైనా ఇంకా దేని పరంగానైనా. తక్కువ చేసి చూడట్లేదు కానీ చెప్తున్న పార్టీల వ్యవహారం అట్లుంటుంది. పైసలు ఎక్కువనే అక్కడ, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. వాళ్ళ సోషల్ మీడియాలో చూడండి, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక నాయకుడికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే మనకంటే 1000 రెట్లు ఉంటుంది అక్కడ అటాక్. అంటే దానికి భయపడి అక్కడికి వస్తలేరు అనుకోకండి. మాకు ఇది చాలు, ఈ టెరిటరీ దీన్ని ఫస్ట్ సెట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం కాబట్టి మాకు అక్కడికి రావాలనుకోవట్లేదు. మేము కూడా పనిచేసినాం శాటిలైట్ ఛానల్స్లో, అక్కడ పనిచేసినప్పుడు తొలి వెలుగులో ఉన్నప్పుడు కూడా. సో ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసినాం, చాలా ఇంటర్వ్యూస్ చేసినాం. ఆంధ్రాలో ఉన్న చాలామంది నాయకులు కాంటాక్ట్లో ఉంటారు. అది కానీ మేము సమయం లేక సరిపోక దీని మీద ఫోకస్ చేసి మేము అక్కడ రాలేకపోతున్నాం. అన్న బన్ మస్కా పైన మాట్లాడినట్టు, ఇది ఎక్కడిదయ్యా బాబు, ఎందుకు అది ఎక్కడిది, బన్ మస్కా ఎక్కడిది ఇప్పుడు లొల్లి? రైతు భరోసా 5 ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి. ఇంకా అట్లా ఇస్తే మరి అసలు భూములు ఎవరి చేతులు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 9,000 కోట్ల రైతు బంధు భూములు ఉన్న వాళ్ళకి పోతున్నది, యజమానులకి. ఎవరికి ఉన్నాయి భూములు చెప్పండి? 90% పైన భూములు ఓన్లీ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉన్న ప్రజలవే ఉన్నాయి. అంతా బలహీన వర్గాల ప్రజలవి అవి. మిగతా 5 ఎకరాల పైన, 10 ఎకరాల పైన, 20, 30, 50 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా బలిసిన వాళ్ళది. అసలు భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ రైతు బంధు ఎవరికి పోతున్నది?
దగ్గర దగ్గర సగానికి పైన రైతు బంధు వాళ్ళు ఎవరికైతే వాళ్ళ వర్గాలు వాళ్ళకే పోతున్నారు. అందుకే మనం అనేది ఏంది ముందు నుంచి, పండించిన పంటకి మద్దతు ధర, నష్టం వస్తే పంట నష్టపోతే పంటల బీమా పథకము, ఇంకా గవర్నమెంట్స్ 500 కాదు అవసరం 1000 రూపాయలు బోనస్ ఇచ్చినా తక్కువే. ఇట్లా కొన్ని ఇవి పెట్టడం వల్ల ఇక్కడ మళ్ళీ యజమాని ఎవరు, కౌలు రైతు అని మనం డివైడ్ చేయాల్సిన అక్కర్లేదు. ఇది దీర్ఘకాలికమైన ప్రణాళిక, ఇది చేంజ్ అంటే. ఈ ప్రయత్నం జరగదు. ఎందుకంటే వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎట్లుంటుంది? తొర్రూరు మున్సిపల్ పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో 5,000 కాంగ్రెస్ ఇస్తుందట, బీఆర్ఎస్ 3,000 ఇస్తుందట. ఇక ఆడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉన్నట్టుంది. ఎందుకంటే ఆడ ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇవాళ రేపు పై ఇక ఇవాళ మొత్తం పైగా బన్మస్కా అమ్మిన అతన్ని మతం పేర ప్రాంతం పేర మీడియా ప్రశ్నించి ఇబ్బంది పెట్టిందట. ఏడా ఓహో, మేడారంలో మైకి పట్టుకుని కోవాబన్ అమ్ముకునే పేదవాడి పైన గుండాయుధం చేసిరట. గుండాయుధమే చేస్తారు మరి, పేదోడి మీదనే కదా వాళ్ళ ప్రతాపం అంతా. T20 వరల్డ్ కప్ సప్పగా ఉందట. సప్పగా ఏముండదు, 4 మ్యాచ్లు అయిపోతే లీగ్ దశ అయిపోతే అప్పుడు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అట్లే ఉంటాయి కదా. మనం ఆడింది ఒకటే మ్యాచ్ కదా యూఎస్ఏతోనేమో, అలా పాకిస్తాన్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ వస్తే ఆ హీట్ పెరుగుతుంది. పట్టణ ప్రజలారా, మన మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుద్దాం. మున్సిపాలిటీలను విధ్వంసం చేసిన కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెబుతాం. కారు గుర్తుకే మన ఓటట. బీఆర్ఎస్ కార్యకర్త చెప్తున్న కారు గుర్తు కోటేయమని. ఓటు వేయని వారికి గవర్నమెంట్ స్కీమ్స్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు తీసేయాలన్నట. ఇట్లాంటి కండిషన్స్ పెట్టినా తప్పు లేదనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకు ఉండదు? ఎందుకు వేయరు ఓటు? ప్లీజ్ స్పీక్ అబౌట్ యూరియా అవైలబిలిటీ అట. ఓకే అన్న, లైసెన్స్ సర్వేయర్ శాలరీ గురించి మాట్లాడండి అన్న. పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? పెన్షన్లు నేను అనుకోవడం లాస్ట్ 1 year లోపు ఏమన్నా పెంచే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన 2,000 4,000 చేస్తాను కదా, మళ్ళీ చేయకపోతే రేపు పొద్దున్న ఎలక్షన్స్లో ఏం చెప్పుకుంటాడు? సో కాబట్టి 1 year ముందో 1.5 year ముందో స్టార్ట్ చేస్తారు దాన్ని. ఏదో చూసినామా, మేము 2,000 4,000 అన్నాం, 5 ఏళ్ళలో చేస్తామని చేసినామని చెప్పుకొని పోతారు. సింపుల్, అంతకుమించే ఉండదు. కేసీఆర్ అంతకుముందు కూడా అదే చేసిన కదా, ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తాడు. కృష్ణా జలాలపైన హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. లీడర్లు అబద్ధాలే మాట్లాడతారు, వాళ్ళు చేసిన తప్పులు మాత్రం చెప్పారు. చలో, కర్మన్ ఘాట్ బ్యాక్ సైడ్ ఇష్యూ కోసం వెళ్ళండి అన్న. మళ్ళీ ఖచ్చితంగా గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన ఎవరూ సీరియస్గా మాట్లాడట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు, సరైన పాలసీలు లేవు, సహాయం చేయాల్సిన వ్యవస్థలు ముందుకు రావట్లేదు. అన్న, నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ విద్య ఉంది, కానీ మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏ సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు లేవట. నిజంగా మనందరం సిగ్గుపడాలి. చలో, జయప్రకాష్ నారాయణ సార్తో ఇంటర్వ్యూ చేయాలన్నట్టు. ధరణి బాధితునితో ఒకసారి మిమ్మల్ని కలవాలి అన్న. కలుద్దాం. బీసీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీని పక్కన పెట్టాలి, బీసీలనే ఎంచుకోవాలి. సో ఈ లైన్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాల అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవచ్చేమో, అందులో కూడా చెడ్డ వ్యక్తులు ఉండొచ్చేమో. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మంచి వ్యక్తులు అందులో కూడా ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అవినీతి చేసేవాడికి, రౌడీజం చేసేవాడికి కులాన్ని, మతాన్ని, ఇంకోదాన్ని మనం అంటగట్టి చూడలేం. సో నిజాయితీగా ఉన్నవాడే. దాంట్లో బలహీన వర్గాలు, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ప్రజల కష్టాలేంటో తెలుస్తుంది. సో అట్లాంటి అభ్యర్థులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. దాన్నే మనం సామాజిక న్యాయం అంటున్నాం. తాయిలాలు సమర్పయామి. మున్సిపాలిటీ ఎన్నికల పంపకాలు మొత్తం పూర్తయిపోయినాయి. ఓటర్లకు చీర, సారే, భరిణెలు, క్వార్టర్ సీసాలు, నగదు మొత్తం ఎక్కడికక్కడ పంపిణీ అయిపోయింది. ఓటుకు సగటున 1,000 రూపాయల నుంచి 2,500 వరకు ఇచ్చిరట. అంటే అంతే ఇచ్చిరా అంటే ఒక దగ్గర 5, ఒక దగ్గర 10, ఒక దగ్గర 20, యావరేజ్గా లెక్కలు తీస్తే ఇగో ఓటుకు అంతా పంచిరట. మేయర్, చైర్మన్ అభ్యర్థులు అయితే దాదాపు 5,000కు పైన పంచిరట.
పాశమైలారం రంగారెడ్డిలో ఓటుకు 50,000 ఊరు నాయన ఏంది ఇది, ఓటుకు 50,000. డబ్బుల పంపిణీ మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగింత, అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపై రాళ్ల దాడి అట. ఇగో 9 రోజుల్లో దాదాపు 961 కోట్ల మద్యం దాగిపడేసిరట. మున్సిపల్ ఎన్నికలకు మద్యం కిక్కు, గత ఏడాది కంటే ఇది 31% అధికం. శనివారం ఒక్కరోజే దాదాపు 205 కోట్ల అమ్మకాలు జరిగినాయట. అంటే ఏ స్థాయిలో దాగిరో చూడండి, ఎంతమంది కిడ్నీలు ఖరాబ్ అయినాయో, ఎంతమంది లివర్లు ఖరాబ్ అయినాయో, ఎంత ఆగమైపోయారో. ఒక్క 9 రోజులలో 961 కోట్లు తాగిరట. జస్ట్ ఒకటే రోజు 205 కోట్లు తాగిరట. ఎక్కడి తాగుడు, ఎక్కడి కథ ఇది. సంగారెడ్డిలోని పాశమైలారం పరిధిలో ఒక అభ్యర్థి అట ఓటు కోసం 30 నుంచి 50,000 వరకు పంపిణీ చేసిండట. రాజకీయ పార్టీలన్నీ పోటీపడి మరీ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయి. 50,000 అంటే ఏందండి, నాకు అర్థం కాదు. 50,000 ఒక ఓటుకి. మళ్ళీ 50,000 తాగుడే, మళ్ళీ మిగతాయి మళ్ళీ సపరేట్ అవి. ఏంది అసలు ఇది. ఇగో నిన్న సిరిసిల్లలో దొరికినట వెండి ప్రతిమల ప్యాకెట్లట. సిల్వర్కి సంబంధించిన గణేశుడు బొమ్మలు అవి ఇవి దొరికినాయట, స్వీట్ బాక్సులు అవోటి ఇవోటి అవన్నీ పట్టుకొచ్చారు. ఒక ఇంట్లో దొరికినాయి ఇవి. ఇట్లా దోలాడితే మొత్తం ప్రతి అభ్యర్థి ఇంట్లో ఉంటాయి. మరి దొరికినోడు దొంగ, దొరకనోడు ప్రతి అభ్యర్థి ఇంట్లో దొరుకుతాయి.